రెహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ మైదానం వద్ద ఏడాది క్రితం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ఇప్పటి వరకు వినియోగంలోకి రాలేదు. వ్యాయామంలో భాగంగా వివిధ రకాల కసరత్తులు చేసేందుకు ఇందులో అనేక పరికరాలు స్థానికుల కోసం జీహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. నిత్యం ఇక్కడికి ఉదయం సాయంత్రం వేళల్లో వాకర్లతో పాటు యువత పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కానీ ఓపెన్ జిమ్ ఇంకా ప్రారంభించకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ జిమ్ ప్రారంభించేలా ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. నగరవాసుల ఆరోగ్యాన్ని ఫిట్నెస్ని దృష్టిలో పెట్టుకొని జిహెచ్ఎంసీ అధికారులు ప్రతి ఒక్క డివిజన్లోనూ ప్రతి ఒక్క కాలనీలో కూడా ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేశారు. కొన్ని జిమ్లు పార్క్లో ఏర్పాటు చేస్తే కొన్ని జిమ్లు గ్రౌండ్లోనే ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం రెహమత్ నగర్ డివిజన్లో ఉన్న ఎస్పీఆర్ హిల్స్ మైదానం దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఈ చుట్టూ ఉన్న ఈ డివిజన్లో ఉన్న కాలనీ వాసులను దృష్టిలో పెట్టుకొని వారి కోసం అయితే ఈ ఓపెన్ జిమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏడాదిన్నర క్రితం అయితే ఈ ఓపెన్ జిమ్ని ఏర్పాటు చేశారు. బట్ ఇప్పటి వరకు కూడా ఈ జిమ్ కాలనీ వాసులకు అయితే అందుబాటులోకి రాలేదు. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులంతా కూడా ఈ జిమ్ పక్కన ఏదైతే మైదానం ఉందో ఆ మైదానంకి ఉదయం సాయంత్రం వేళలో అయితే వాకింగ్ కి రావడం జరుగుతుంది. ఆ వాకింగ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా జిమ్ చేయాలని ఆరాట పడుతుంటారు. కానీ కాలనీ వాసుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఓపెన్ జిమ్ ని ఇప్పటి వరకు కూడా ప్రారంభించకపోవడంతో స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని లక్షలు వెచ్చించి ఈ జిమ్ అయితే ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు జిహెచ్ఎంసీ అధికారులు. అన్ని లక్షలు అంటే ఖర్చు చేసి ఇక్కడ జిమ్ ని ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని అందుబాటులోకి ఇది వినియోగంలోకి రాకపోవడంతో స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంటే ప్రజాధనాన్ని ఇలా వృధాగా ఖర్చు చేస్తున్నారు, అంటే ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా ఇలా ఖర్చు చేసి ఈ ఓపెన్ జిమ్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ దీన్ని మాత్రం వినియోగంలోకి తీసుకురావట్లేదంటూ కూడా స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం సాయంత్రం వేళలో అయితే ముఖ్యంగా చాలా మంది స్థానికులు కాలనీ వాసులు ఇక్కడికి వాకింగ్ వస్తుంటారు. వచ్చిన వాళ్ళు జిమ్ కోసం అని ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా ఈ జిమ్ లో వివిధ అంటే ఎక్సర్సైజ్ లో భాగంగా చాలా పరికరాలు అయితే ఇందులో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు కూడా ఈ జిమ్ చేసేందుకు ఉత్సాహపడుతూ ఉంటారు, ఆసక్తి చూపిస్తూ ఉంటారు జిమ్ చేసేందుకు. కానీ ఇది అందుబాటులోకి రాకపోవడంతో స్థానికుల నుంచి అయితే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఈ ఓపెన్ జిమ్ ఏదైతే ఏర్పాటు చేసినో దాని చుట్టుపక్కల అంతా కూడా నిర్మాణ వ్యర్థాలు చెత్తా చెదారం మొత్తం కూడా పేరుకుపోయి ఉంది. ఎటు చూసినా కానీ గుట్టలు గుట్టలుగా మట్టి కుప్పలు బండరాళ్ళు నిర్మాణ వ్యర్థాలు మనకు దర్శనమిస్తున్నాయి. అలాగే మొత్తం అసలు జిమ్ ఇక్కడ ఉందా అనే విధంగా అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. దీని పట్ల స్థానికుల నుంచి అయితే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించి ₹1,00,000 ఖర్చు చేసి ఈ జిమ్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ దీన్ని ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ప్రారంభించకపోవడంతో స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చి స్థానికులకు కాలనీవాసులకు ఉపయోగపడేలా చూసుకోవాలని అయితే స్థానికులు జిహెచ్ఎంసీ అధికారులను కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ గజానంతో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.